మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బెస్ట్, ఎవరు రావాలి? ముఖ్యమంత్రిగా అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్నేళ్ళు వేయలేదు. 2 జిల్లాల్లో ఉన్న కమ్మారెడ్డి అనే క్యాస్ట్ కాదు నేను అంటుంది, కమ్మారెడ్డి 2 జిల్లాలు ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడనే ఒక జనసేన అనే ఒక అధినేత, ఒక ఆయన ఏ కులం అంటే వదని ఆయన ఎదిగితే ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఆయనకి యాక్చువల్లీ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. సీఎం పొజిషన్లో ఉంటే రాత్రి అనక పగలనక నిద్రనక తిండనక ఎన్నో వెర్షన్లు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ఆ సుఖాన్ని నిద్రని అన్ని వదులుకొని ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చాడు. ఆయన అయితే మటుక ఆయనకి ఈసారి మనం ఓటేసి గెలిపిద్దాం. ఒకప్పుడు అలాగే రామారావు గారు వచ్చారు. రామారావు గారికి మన బాబులు చేశారు, మన తాతలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయనకి చేద్దాం. రామారావు గారు వచ్చి మనకి సేవ చేశారు, చేయలేదు అనలేదు. ఇప్పుడు ఈ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అండి ఇప్పుడు అదే అధికారంలోకి ఇప్పుడు మళ్ళీ అలాంటి రామారావు గారు చచ్చిపోయి ఇప్పుడు మళ్ళీ పుట్టింది జనసేన. పవన్ కళ్యాణ్ గారు ఊరు పెద్దలకంటూ ఎవరికంటూ సేవ చేద్దామని ముఖ్యంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయనకే ఓటేద్దామన్న ధీమాలు అందరూ ఉన్నారు. అదే పక్కగా జరుగుతుంది. అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? సార్ మ్యాక్సిమం 95% అయితే మాత్రం జనసేన ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనకాపల్లిలోని మ్యాక్సిమం టీడీపీ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పరిపాలన చూశారు, వైఎస్ఆర్ పరిపాలన చూశారు సార్ మ్యాక్సిమం అందరూ. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ పేదలకి మధ్యతరగతి కుటుంబీకులకి సార్ ఇప్పుడు మ్యాక్సిమం చాలా మటుకు కష్టపడుతున్నారు. అంటే చాలా మటుకు రిజర్వేషన్ పెట్టాలని అన్నట్టుగా కష్టపడుతున్నారు సార్ మ్యాక్సిమం. అనకాపల్లి అయితే మాత్రం యూత్ పరంగా మేబీ ఫ్యామిలీ పరంగా అందరి పరంగా చూసుకుంటే మాత్రం సార్ జనసేన పరంగా అయితే మాత్రం ఉంది సార్. అది జనసేన. మరి మనకి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? మరి పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే సారే రావాలండి, పవన్ కళ్యాణ్ గారు రావాలి సార్. ముఖ్యమంత్రి అయినా సార్ పవన్ కళ్యాణ్ గారు రావాలండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సార్ ఎంతలా కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతలా కష్టపడుతున్నారో మీకు తెలుసు, మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. నెక్స్ట్ మరి అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ ఏంటంటే పేదలు చెప్పలేం కదా సార్, ఎప్పుడు ఏ టైంలో ఎలాగ ఉంటుంది మూమెంట్ అనేది. అది అంటే ఎక్కువ శాతం ఏ పార్టీకి ఉంది గెలిచే అవకాశాలు? ఎక్కువ ఏంటంటే పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్? అంటే ఇప్పుడు యువతలు అందరూ ఉన్నాక ఈ పార్టీ ఈ సినిమా ఫీలింగ్లో ఇదే ఊతికి ఎలాగా ఇదే అనమాట. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వస్తారనేసి, అప్పుడు చిరంజీవికి అప్పుడు ఇలాగ 20 సీట్లు ఎలాగ వచ్చాయి, ఇలాగ రావచ్చు అనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.